హాయ్ ఫ్రెండ్, ఈ వీడియోలో నేను చెప్పేది ఏంటంటే ఫ్రెండ్స్, మనకు గ్రూప్ 2 ఎగ్జామ్ అయితే ఉంది కదా. ఈ గ్రూప్ 2 ఎగ్జామ్కి సంబంధించి పరీక్ష అయితే వాయిదా వేయడం జరిగిందనమాట. సో అసలు ఎందుకు వాయిదా వేశారు ఏంటి అనే విషయాలు మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. అంతేకాకుండా తర్వాత ఎగ్జామ్ ఎప్పుడు పెడుతున్నారు అనే విషయాలు కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు నాదొక రిక్వెస్ట్ ఫ్రెండ్, అదేంటంటే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. ఇలా మీరు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేయడం వల్ల నేను చేసిన ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో అనేది అందరికంటే ముందు అప్డేట్ రూపంలో మీ మొబైల్కి అయితే చేరిపోతుంది. ఇప్పుడు చూడండి, ఇది దీనికి సంబంధించిన సర్క్యులర్ అనమాట. సో ఈ సర్క్యులర్కి సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా ఉన్నాయని మనం చూసుకున్నట్లయితే, ఈ నెల 28న జరగాల్సిన గ్రూప్ 2 మెయిన్ ఎగ్జామ్ పరిపాలనా పరమైన కారణాల చేత దాన్ని వాయిదా వేయడం జరిగిందని ఏపీపీఎస్సీ ప్రకటించడం జరిగిందనమాట. కొత్త తేదీనైతే త్వరలోనైతే వీళ్ళైతే వెల్లడిస్తారనమాట. మనకు ఇంతకుముందు చూసుకున్నట్లయితే ఫిబ్రవరి 25న ప్రిలిమ్స్ ఎగ్జామ్ నిర్వహించగా ఫిబ్రవరి 10న అయితే దీనికి సంబంధించి ఫలితాలు అయితే విడుదల చేయడం జరిగిందనమాట. అయితే ఇప్పుడు మనకు ఈ నెల 28వ తేదీన నిర్వహించవలసిన గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామ్ అయితే వాయిదా వేయడం జరిగిందనమాట. ఇదైతే అందరూ గుర్తుంచుకోండి. పైగా ఎవరైతే ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకైతే ఇది ఒక మంచి అవకాశం అనమాట. ఎందుకంటే డేట్ అనేది ఎక్స్టెండ్ చేయడం వల్ల ఇంకా ఎక్కువగా ప్రిపేర్ అయ్యే అవకాశం అయితే ఉంటుందని నా ఉద్దేశం అనమాట. ఇది ఫ్రెండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ క్రింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. అలాగే ఈ వీడియో సంబంధించి ఏమైనా కామెంట్లు ఉన్నాయి అనుకోండి, నాకు తప్పనిసరిగా క్రింద ఉన్న కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. ఈ వీడియో అంతే ఫ్రెండ్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్.